పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 14వ రోజు పారాయణము. అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతం తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడును తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేనని మేలు చేయదు. అందువలన నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యం అని చెప్పి అతనిని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసురుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయటం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనికాది ఋషులు, మహాభాగా, కలియుగ కల్మషగతులు, రాగాదిపాసక్తులు, సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివల్ల నశిస్తుంది? జరామృత్య పీడితులు, జడమతులు, జడమతమందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తేరువేమిటి అని అడిగారు. అందు మీదట సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన, వివిధ తీర్థ క్షేత్రాటనల స్నానాల వల్ల, వివిధ యజ్ఞయాగాది నిర్వహణ వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని గాను. సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణు గాథలు వినేవాళ్ళు విగతపాపులై నరకదూరులై ఉంటారు. హరి ప్రీత్యార్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికి అవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశి ఉండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల మత వయోలింగ భేదరహితంగా అంధతా మిశ్రమం అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానము చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణ దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధన ఫల దాన గృహాది దానాలు, ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీకం 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణము చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. 14వ రోజు చతుర్దశి నాటి పారాయణం సమాప్తము. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.